హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఆగస్టు 3వ తేదీ అయితే రావడం జరిగింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవడం అయితే జరిగింది. దాని యొక్క రివ్యూ ఇండియాలో ఉన్న ఇంతవరకు ఏ ఛానల్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ మన వీడియోనే రికార్డ్ అవుతుంది. రావడం కొంచెం 10 నిమిషాలు లేట్గా వస్తుందేమో నాకు తెలియదు, కానీ పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏ పజిల్స్ వచ్చాయి అని చెప్పి ఈ వీడియోలో నీట్గా ఉంది. దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. దయచేసి మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ పేపర్ ఎలా వచ్చింది, ఈ పేపర్లో ఏమేమి వచ్చాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. పేపర్ ఎలా ఉందో ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పేపర్ అయితే మాత్రం డిఫికల్ట్గా ఉందనే మాటే వాడకూడదు. పేపర్ అయితే చాలా బాగుందని చెప్పేసి మన ఫాలోవర్స్ చెప్తున్నారు. ఇవి డైరెక్ట్గా వాళ్ళు పెట్టిన మెసేజ్లే మీరు చూడొచ్చు. అలాగే ముఖ్యంగా ఈ వీడియోకి ముందే మనకు మెసేజ్ పెట్టిన మన మహేష్ బ్రోకి అయితే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయనదే ఫస్ట్ షిఫ్ట్. ఇంకా చాలా మంది పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఇది మనం పరిగణలోకి తీసుకున్నాం. ఒక యావరేజ్ స్టూడెంటే ఒక 55 to 56 మధ్య అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే 50 to 55, 50 నుంచి 55 మధ్య ఒక యావరేజ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేయొచ్చు. కొంచెం బాగుంటే అవుట్ ఆఫ్ స్కోర్ చేసినా కూడా వెరీ టాలెంట్ ఉంటే 65 పైన ఈజీగా స్కోర్ చేయగలుగుతారు అనేటట్టు ఇస్తున్నారు రివ్యూ. ఎలా ఉంది పేపర్ అని అడుగుతూ ఉంటే, క్వాంట్ అయితే కొంచెం హార్డ్గానే ఉందంట. కొంచెం రీజనింగ్ మాత్రం చాలా బాగుందంట. ప్రిఫేర్ అయిన వాళ్ళు 100% పెట్టచ్చు అని చెప్తున్నారు. రీజనింగ్ అయితే చాలా ఈజీగా ఉందంట. ప్లస్ క్వాంట్ అయితే కొంచెం కష్టంగా ఉందంట. కొంచెం క్వాంట్ ఇబ్బందికరంగానే ఉందని చెప్తున్నారు. అది చెప్పింది వచ్చేసి రీజనింగ్ బాగా వచ్చేవాళ్ళు, క్వాంట్ సరిగ్గా రానోళ్ళు ఈ మాట చెప్పారు. రెండు సమూర్జిగా వచ్చేవాళ్ళు ఈజీగా 65 పైన స్కోర్ చేసేలా ఉన్నారు. ఆర్ఆర్బీ పిఓ పేపర్ ఇంత ఈజీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పేపర్ అయితే మాత్రం అలా కష్టము కాదు, అలా సూపర్ ఈజీ కాదు. నా పర్సనల్ ఫీలింగ్ ప్రకారం యావరేజ్గా ఉంది పేపర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే క్వాంట్లో కొంచెం తొక్కాడనే నాకు అర్థమవుతుంది. క్వాంట్ కొంచెం తొక్కినట్టే తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కొంచెం పేపర్ యావరేజ్గానే ఉంటుంది, మరీ ఈజీగా లేదు. షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 వెయిటింగ్ పెట్టండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇన్స్టాలో మెసేజ్ చేయండి. చెప్పాను కదా, మన తెలుగు వాళ్ళందరికీ మన ఈ ఛానల్ అయితే బ్యాంకింగ్లో అయితే ఖచ్చితంగా తోడుగా ఉంటుందని చెప్పాను కదా. అప్డేట్ ఇస్తాను అన్నప్పుడు చాలా మంది నెగిటివ్గా అనుకున్నారు. ఎప్పుడు వస్తాయి అప్డేట్స్, ఎగ్జామ్స్ అయిపోయినాక వస్తాయని. లేదు, ప్రతి ఒక్క అప్డేట్ సెకండ్ మీకైతే నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. దయచేసి షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయడం కానీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు పెట్టిన మెసేజ్ మీకు అంతా యూజ్ అవుతుంది కదా, అలాగే మీరు పెట్టే మెసేజ్ ఇంకొంతమంది మన తెలుగు అభ్యర్థులకి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఎంతో కొంత మీరు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. దయచేసి మీకు ఎలా వచ్చాయి, మీకు ఏమేమి వచ్చాయి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా ఇన్స్టా ఐడి తెలిసిన వాళ్ళైతే ఇన్స్టా సెక్షన్లోకి వచ్చి ఇవి వచ్చాయి అని చెప్పేసి కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఇలాంటి కంటిన్యూ అప్డేట్స్ కోసం దయచేసి మన ఆల్-ఇన్-వన్ గడికోట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి. ఇక రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి, అన్ని షిఫ్ట్ల గురించి వీడియోస్ ఉంటాయి, ఇది మాత్రం పక్కా. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక షిఫ్ట్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు బాయ్.